హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు అయితే ఫస్ట్ టైం మా నంది నోదిన తోటి కృష్ణ అన్నయ్య తోటి ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాం. మొత్తం తినాలా ఇవి కూడా గిన్నెలు కట్లేసినవిందన్నా. మొత్తానికి బిర్యానీ ఛాలెంజ్లోకి అయితే మేము ఏమేమి తీసుకున్నామంటే ఇగో చికెన్ లెగ్ పీసులు, చికెన్ సూపు, చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఇక ఉల్లిగడ్డలు, మజా మా గ్లాసులలో అయితే మజా అయితే పోసేసుకున్నాం, పీసెస్ అయితే వేసేసుకున్నాం. మొత్తానికి అయితే ఇవన్నీ ఒడసాలే. ఈ సూప్ అయితే ఒడిసినా ఒడసకుండా ఏం లేదు. లెగ్ పీస్ అయితే కంప్లీట్ చేయాలి. ఈ ఉల్లిగడ్డ బిర్యానీ పీసెస్ మొత్తం ప్లేట్లోనే మొత్తం ఒడిసేసేయాలి, తినేసేయాలి. నువ్వు సల్ల తాగకపోతే దానికి అవసరం లేదు, మజా తాగాలి. మొత్తానికైతే ఓకే. ముచ్చట్లు పెట్టుకుని తింటారా సైలెంట్గా తింటారా? 1 2 ఫస్ట్ స్టార్ట్ అయితే చేసింది నందిని అయితే 3 స్టార్ట్. వావ్ సూపర్ ఉంది, మంచిగా ఉంది. చూడండి ఎట్లుంది నందిని, ఎట్లుంది? బాగుంది. మనం ఎప్పుడు తెచ్చేదానికంటే ఇదే బాగుంది. అది ఇదే తెచ్చారు కానీ మోత్కూరులో రెడ్ ప్యాకెట్ తెచ్చాం మేము అయితే. ఇక్కడ పోయిన కంటే లేవాలి. మనం అప్పుడప్పుడు తెచ్చేది మంచిగా లేదు. ఈత పుల్లలు బాగుంది. మీరు ముచ్చట్లు పెట్టుకుని తింటే గెలవరు. చికెన్ పీస్ చూసారా ఎంత లడ్డుకుందో? మరి ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అంటే గెలిచిన వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి. ఏదంటే ఏం అడుగుతారో అంటే ఓడిపోతున్నాను ఫిక్స్ అవుతున్నావా నందిని? ఉంటే ఇస్తాం కానీ ఏముండదు కానీ ఉంటే ఇస్తాం. అంతా కొద్దినే గెలుస్తాడు. మజా తాగాలి. మజా తాగనయ్యా, నేను మజా తాగితే మళ్ళీ పండగ రావద్దా? కుదిరిన అయితే మజా కాడ ఒక్కదానికి వదిలేద్దాం. బిర్యానీ రైస్ బాగుంది కదా నందిని? చాలా మంచిగా ఉంది. వాడు బంకు దగ్గర తెచ్చారు. ఇది కాటానా రాజు మనం బ్యాంక్ స్టోర్ ఆపోజిట్లో రెడ్ బ్యాకెట్ లేదు. తినలేకపోతుంది. తింటున్నా. అగో రాజేశ్వరకు అయితే వంగిన మూతి తీతలేదు రాజేశ్వర్ అయితే. అరే 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 ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉందో. ఎప్పుడైతే నేనే గెలిచేది నందినితోటి. రాజేశ్వరకు అయితే గెలుస్తుంది. అంతే, గెలిచిన వాళ్ళు మాత్రం మొత్తం తాగాలి, మళ్ళీ నాది కూడా తాగాలి అంతే. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నా మజా తాగాలి.
కృష్ణ నేను చెప్పిన వీళ్ళు ఫస్ట్ పోయి విన్నావు అందుకే చెప్తున్నా గెలిచిన మజా తాగాలని చెప్తున్నా. మామ ఎంత ఆరాటం ఉందో నాకు పోతలే గొంతు పెద్దగా అవుతలేదు. అమ్మో. గొంతు పెద్దగా అంటే ఏం చేయాలి? గట్టి తేవాలి. గట్టి తేయాలనా? తాగుకోవడం ఇష్టం అన్నాడు. అది తాగుకు మీ ఇష్టం అన్నారు. గెలిచిన వాళ్ళు మాత్రం మళ్ళీ తాగన్నారు. తిను నా తరపు గెలిచినట్టు కాదు. శివన్న ఫస్ట్ వస్తుందో మరి లాస్ట్ ఫస్ట్ వస్తుందో చూద్దాం. నేను ఆయన నేను కూడా ఆయన. నేను కూడా ఆయన ఉన్నాయా? ఇది అంటే బొక్కుతుంది, యా. అంటే బొక్కుతుంది. ఇగో వదిన చూడు వదిన ఎన్ని మెతుకులు ఉన్నాయో. ఏం లేవు మీయే ఉల్లిగడ్డలు నీయే ఇలా ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి అయితే కంప్లీట్ చేసినాం. ఎవరు గెలిచారో మీరే ఇక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కృష్ణ కావాలని ఓడిపోయినావా? నాకు దెబ్బ తింటూనే ఉన్నా, ట్రై చేసిన మస్తు ట్రై చేసినా కానీ గెలుస్తలేను. ఓకేనా ఫ్రెండ్స్, మరి అయితే కంప్లీట్ అయితే చేసిన అప్పుడు పక్కన ఉండగా నన్ను గెలవలేదు. ఆయన గెలిచిన నువ్వు బాగా కష్టపడ్డావు ఆయన. ఎవరు తెలిసి అలా కామెంట్ పెడతారు. ఎవరు గెలిచారో చూడండి. నేను గెలిచినా లేదా? ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరికైతే బాయ్ బాయ్ నందిని. బాయ్ అందరికీ. బాయ్. మరి నేనైతే రాడు. ఇంకో ఛాలెంజ్ తోటి అయితే మేము ముందుకు వస్తాం. ఏం ఛాలెంజ్ చేస్తే బాగుంటది మేము నలుగురం కలిసి, లేకపోతే నేను వదినమ్మ కలిసి